యః సః. యః క్రీడతి సః క్రీడాలుః. ఎవరైతే ఆడుతున్నాడో అతడు క్రీడాకారుడు. యః గాయతి సః గాయకః. ఎవరైతే పాడుతున్నాడో అతడు గాయకుడు. యః వాహనం చలతి సః చాలకః. ఎవరైతే వాహనము నడుపుతున్నాడో అతడు డ్రైవర్. యా చికిత్సాం కరోతి సా వైద్యా. ఎవరైతే చికిత్స చేస్తున్నదో ఆమె వైద్యురాలు. యా గాయతి సా గాయిక. ఎవరైతే పాడుతున్నదో ఆమె గాయిక. యా వాహనం చలతి సా చాలిక. ఎవరైతే వాహనము నడుపుతున్నదో ఆమె డ్రైవరు. సహ, సా, తత్ అని 3 సర్వనామాలున్నాయి సంస్కృతంలో. సహ అంటే అతడు, సా అంటే ఆమె, తత్ అంటే అది. కాబట్టి ఇక్కడ మీకు రూ. 3 వస్తాయి. యహ సహ, యా సా, యత్ తత్ అని. కాబట్టి ఇక్కడ మీరు కేవలం రూ. 2 గురించే నేర్చుకుంటున్నారు ప్రస్తుతానికి. ఇంకో ఉదాహరణ తీసుకుందాం. ధనపీఠస్య పృష్ఠతః యః అస్తి తం పృచ్చతి వా? కౌంటర్ వెనక ఎవరైతే ఉన్నారో అతడిని అడిగావా? ఇప్పుడు ఇదే ఉదాహరణ స్త్రీలింగానికి ఉపయోగించాలి అంటే ఎలా ఉపయోగిస్తారు? ధనపీఠస్య పృష్ఠతః యా అస్తి తాం పృచ్చతి వా? కౌంటర్ వెనక ఎవరైతే ఉన్నారో ఆమెను అడిగావా? ఇలా. తం వచ్చేసి సహ యొక్క ద్వితీయ విభక్తి రూపం. తాం వచ్చేసి సా యొక్క ద్వితీయ విభక్తి రూపం. ఇది మీరు మున్ముందు నేర్చుకుంటారు. ఇప్పుడు యః గాయతి సహ గాయకః ఈ ఉదాహరణే తీసుకోండి. దీనికి మీకు 2 విధాలుగా అర్థమొస్తుంది. ఎవరైతే పాడుతున్నాడో అతడు గాయకుడు అని, లేకపోతే పాడేవాడు గాయకుడు అని ఇలా 2 విధాలుగా వస్తుంది. అరే అక్కడ చూడు ఎవరైతే పాడుతున్నాడో అతడే గాయకుడు. యః గాయతి సహ గాయకః. పాడేవాడు గాయకుడు. యః గాయతి సహ గాయకః ఇలా. ధన్యవాదः.